దిల్సుఖ్ నగర్ బాంబు పేలుల కేసులో దోషులకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఉరేసరి అని తీర్పిచ్చింది. దోషులు అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది. బ్లాస్ట్ కేసులో యాసిన్ భత్కల్ కీలక సూత్రధారిగా తేల్చింది. ఇప్పటికే 5 నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. తాజాగా హైకోర్టులో కూడా షాక్ తగిలింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసు ఈ పేరు వినగానే హైదరాబాద్ జనం అందరూ కూడా భయపడేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఎస్, ఆ బాంబ్ బ్లాస్ట్కి పాల్పడినటువంటి నిందితులకు ఎన్ఐఏ కోర్టు తీర్పును ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పుని ఏకీభవిస్తూ హైకోర్టు కూడా ఇవాళ వాళ్ళందరికీ ఉరి శిక్షే సరైన శిక్ష అని చెప్పింది. 2 బాంబ్ బ్లాస్ట్ పేలితే ఒకటి ఏమో 72 బస్ స్టాప్ దగ్గర, అది పేలిన కొద్ది క్షణాల తర్వాత A1 మిర్చి సెంటర్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం కదా, ఇక్కడే ఆ బాంబ్ బ్లాస్ట్ సంభవించింది. సో ఆ బాంబ్ బ్లాస్ట్ సంభవించిన తర్వాత దాదాపుగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఇవన్నీ ఏవీ లేకుండే, చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి, చాలా వరకు కూలిపోయింది. దాని తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ అనేక ఏళ్ల తర్వాత, ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇక్కడ వ్యాపారం చేసుకోవాలన్నా, ఇక్కడికి వచ్చి చదువుకోవాలన్నా చాలామంది భయపడ్డారు. కానీ ఏళ్ళు గడిచిన కొద్దీ 4-5 ఏళ్ళు గడిచిన కొద్దీ జనాలందరూ కూడా కొంత మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవన విధానము లేకపోతే వాళ్ళ జీవనం కొనసాగించేందుకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళ మళ్ళా ప్రారంభించారు. సిచ్యువేషన్ మొత్తం కూడా గతంలో ఏ విధంగా ఉండనో ఇప్పుడు పూర్తి స్థాయిలో మారిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ గతంలో ఈ టీ స్టాల్ కూడా లేకుండే, ఈ టీ స్టాల్ లేకుండే, ఈ బండి లేకుండే, ఏమీ కూడా ఇక్కడ లేకుండే. దాని తర్వాత ఇవి వచ్చాయి. కాక మీరు టీ స్టాల్ ఎప్పుడు పెట్టినారు? దాని తర్వాతనా ఫస్ట్ ఉన్నది ఓన్లీ ఇక్కడ ఆయన ఇందాక మాట్లాడింది చూడు, ఆయన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఇది ఒక 4 years బ్యాక్. చాలా మంది భయపడ్డారంట కాక ఇక్కడ చిన్న బండి పెట్టుకోవాలన్నా తర్వాత 2-3 years వరకు భయం కాదు, ఎందుకంటే హైలీ ఎక్స్ప్లోజివ్. దట్ టు ఎట్ ద టైమ్ ఆఫ్ 7:30 బిట్వీన్ 7:30 and 8 ఫుల్ ఎక్స్ప్లోజన్. ఇక్కడ ఒకటి అక్కడ 107 విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 2-3 minutes. An explosion here, next there. After that, at the time of Kiran Kumar Reddy, it happened. Then my close friend, Pandu Reddy. తర్వాత తీసేసి అక్కడ పెట్టుకున్నారు టిఫిన్ సెంటర్. ఇక్కడ మామూలు వాళ్ళ తమ్ముడికి ఇచ్చేసి తర్వాత మేమంతా ఇక్కడ ఎంప్లాయీస్. బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ డెసిషన్, బట్ యూ హ్యావ్ టు టేక్ బిఫోర్ ఓన్లీ. ఆల్రెడీ లేట్, బట్ వీ విల్ విష్ దట్. ఓకే, సంతోషంగా విషయం. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత 2-3 ఏళ్ల వరకు అయితే మేము కనీసము ఇక్కడ రావడానికి కూడా భయపడ్డామని చెప్తున్నారు. బేసిక్గా బాంబ్ బ్లాస్ట్ జరిగిన 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చిన్న చిన్న వ్యాపారులందరూ కూడా ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళ జీవనం కొనసాగించేందుకు, ఏదో రూపాయి సంపాదించుకునేందుకు ఇక్కడ వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. సో గతంలో ఈ షాప్ చూస్తున్నాం కదా, ఈ షాప్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. ఈ షాప్కి సంబంధించినటువంటి వ్యక్తి ఈ డబ్బా ఉంది మనకి ఎలక్ట్రిక్ సంబంధించిన ఇది ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన ప్రాణాలు మిగిలాయని చెప్తున్నారు. ఏం సార్, కేవలం ఈ డబ్బా వల్ల మీ ప్రాణాలు మిగిలాయా? అంతే కదా, ఈ బిఎస్ఎన్ఎల్ బాక్స్ వల్ల నేను బతికినా అంతే. అప్పుడు కూడా మీరు ఇక్కడ గాజుల షాప్ నడుపుతున్నారు? షాప్ 40 years షాప్. ఏం లేదండి, ఇక్కడ పక్క ఉండినా సైడ్ చూస్తే మూల కొట్టుకుపోయింది. మూల కొట్టుకుపోయి రక్తం మొత్తం షాప్ మొత్తం డ్యామేజ్. ఏమనుకున్నారు? గ్యాస్ సిలిండర్ ఏమైనా పేలిందా లేకపోతే పటాకులు అనుకున్నారా? ఏమనుకున్నారు? మేము ఏమో గ్యాస్ రెడీ అనుకున్నాం. మొత్తం పొగలు అంతా పొగలే. బండి కాలిపోయింది, బండి కాలిపోయిందండి. బండి పోయింది. ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగింది కదా, అప్పుడు అంటే మీరు ఇక్కడ పడుకున్నారు, కేవలం దీని వల్లనే మీ ప్రాణాలు మిగిలాయి. అప్పుడు ఇది కానీ ఉందా ఇక్కడ? ఇప్పుడు ఈ తీర్పు ఏమొచ్చిందనేది మీకు తెలుసు కదా. వాళ్ళందరికీ కూడా ఉరి శిక్ష విధించాలి అనేది ఎన్ఐఏ కోర్టు చెప్పింది. ఇప్పుడు హైకోర్టు కూడా ఇదే చెప్పింది. వాళ్ళందరూ మళ్ళీ సుప్రీంకోర్టు పోతా అంటారు. ఇవ్వదండి, సభ్యులు అప్లై చేయాలి. అప్లై ఇచ్చేసి వాళ్ళ కథం చేయాలి. ఎందుకు పెట్టుకుని ఇది స్పాట్లో 10 స్పాట్ అవుతామా అండి? అది సాధ్యం. ఎందుకు చంపేయాలి వెంబడే. సో జనాలు చూస్తున్నాం కదా, అప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా. సో ఆ బాంబ్ బ్లాస్ట్కి కారణమైన ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే ఉరి తీయాలి అనేటువంటి డిమాండ్ ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కానీ, ఇక్కడ నివసించేటువంటి జనాలు కానీ ఆ బాంబ్ బ్లాస్ట్ కారణంగా ఎవరైతే
తీవ్ర ఇబ్బందులు పడ్డారో, అనేక అవయవాలు కోల్పోయారో, అవయవాలు డ్యామేజ్ అయ్యాయో వాళ్ళందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ ఎవరైతే బాంబ్ బ్లాస్ట్కి గల కారకులు, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే శిక్షించాలి. సుప్రీంకోర్టు వెళ్ళే వరకు కూడా ఆస్కారం కూడా ఇవ్వద్దు. ప్రభుత్వం కానీ న్యాయస్థానాలు కానీ కొంత లిబరల్గా ఆలోచించి వాళ్ళని ఉరి శిక్ష విధించాలని చెప్తా ఉన్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కెమెరా పర్సన్ సంతోష్తో శ్రవణ్, బిగ్ టీవీ, దిల్సుఖ్ నగర్ నుంచి.